కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆర్నార్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గణనాథులు నెమ్మదిగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. మండపాల నుంచే చాలా ఆలస్యంగా గణనాథులు ముందుకు కదలడంతో కాస్త ఈ నిమజ్జన ప్రక్రియ అనేది ఇంకొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. మనం మొజంజాహి మార్కెట్ నుంచి పూర్తి అప్డేట్ తీసుకుందాం. అక్కడ ఎటువంటి కోలాహలం నెలకొంది, అక్కడ ఏ విధంగా గణనాథి వాహనాలు ముందుకు కదులుతున్నాయి, పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కిరణ్, అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఎంత ముందుకు కదులుతున్నాయి వాహనాలు, నిమజ్జనానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రైట్లీ హైదరాబాద్ లో అత్యంత ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనము ఎంజే మార్కెట్ వద్ద ఉన్నాం. ముజంజాయ్ మార్కెట్ వద్ద పరిశీలిస్తే దాదాపు ఇటు సౌత్ జోన్, ఈస్ట్ జోన్, అలాగే సౌత్ ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ నుంచి దాదాపు గణేష్ మండపాల నుంచి భారీ గణనాథులు అయితే ఎంజే మార్కెట్ మీదుగా సాగర తీరానికి బయలుదేరుతా ఉన్నారు. సో కనివిని ఎరగని విధంగా ఈసారి మాత్రం 30,000 మంది పోలీసులతో అడుగడుగుడా కూడా సీసీ కెమెరాల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సో హైదరాబాద్ నుంచే కాకుండా వాస్తవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం అంటే హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేకులు భక్తులు కూడా హైదరాబాద్ వస్తూ ఉంటారు. ఇక ప్రపంచం కూడా హైదరాబాద్ వైపు తొంగి చూస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అనేది చాలా ప్రత్యేకత సంతరించుకుంది. వేలాది మంది భక్తులు కూడా దారి పొడవునా గణనాథులను పూజిస్తూ వారంతా కూడా సాగర్ తీరానికి బయలుదేరుతా ఉన్నారు. దాదాపు 11 రోజుల పాటు భక్తులచే పూజలు అందుకున్న గణనాథులు కూడా ప్రతి ఒక్కరు నుంచి కూడా సాగర తీరానికి బయలుదేరి వెళ్తున్న సిచ్యువేషన్. కొద్ది నిమిషాల క్రితమే బాలాపూర్ నుండి ఎంజే మార్కెట్ మీదుగా అబెట్స్ నుండి టువర్డ్స్ లిబర్టీ వైపు బాలాపూర్ గణేష్ కూడా బయలుదేరారు సాగర్ తీరానికి. సో బాలాపూర్ నుండి హుసేన్ సాగర్ పరిశీలిస్తే 19 కిలోమీటర్లు ఉంది ఈ రూట్ అంతా కూడా. సో 19 కిలోమీటర్లో దాదాపు 12 జంక్షన్ల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే స్ట్రైకింగ్ ఫోర్స్ అందుబాటులో ఉంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు, షాడో టీమ్స్ ఉన్నాయి, క్రైమ్ మఫ్టీ పార్టీ పోలీసులు, ఐడి పార్టీ పోలీసులు, షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళంతా కూడా మఫ్టీలో ఉన్నారు. సో ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఈస్ట్ జోన్ నుంచి, అలాగే సౌత్ ఈస్ట్ జోన్ నుంచి, సెంట్రల్ జోన్, సౌత్ వెస్ట్ జోన్ నుంచి ఇప్పుడిప్పుడే వినాయక మండపం నుంచి కూడా సాగర్ తీరానికి బయలుదేరుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో భాగ్యనగర ఉత్సవ సమితి కూడా స్వాగతం పలుకుతోంది నిర్వాహకులకు. విభిన్న రూపాల్లో ఆకర్షణీయంగా ఆకృతులు ఏవైతే ఉన్నాయో విగ్రహాలన్నింటినీ కూడా ఎంజే మార్కెట్ మీదుగా సాగర్ తీరానికి తరలిస్తూ ఉన్నారు. ఇక అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేసింది. ఇటు మెడికల్ సర్వీసెస్, ఆహార పదార్థాలు, ప్రసాదాల పంపిణీ, మంచినీటి సదుపాయాలు, మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంచింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు కూడా తీసుకుంది. ఎందుకంటే మరికొద్దిసేపట్లో అయితే ఇటు చాలా వరకు కూడా పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలన్నీ ఎంజే మార్కెట్ నుంచి సాగర్ తీరానికి వెళ్తూ ఉంటాయి. సో సౌత్ జోన్ అలాగే సెంట్రల్ జోన్ మధ్యలో ఎక్కడైతే ఎంజే మార్కెట్ ఉంటుందో ఈ ఎంజే మార్కెట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి సౌత్ జోన్ నుంచి అంటే పాత బస్సు నుంచి వచ్చే వినాయక విగ్రహాలన్నింటినీ కూడా ఎంజే మార్కెట్ మీదుగా సాగర్ తీరానికి తరలిస్తారు పోలీసులు కూడా. ఎందుకంటే సౌత్ జోన్ చాలా సమస్యాత్మకమైన ప్రాంతం, అతి సున్నితమైన ప్రాంతం కాబట్టి లా అండ్ ఆర్డర్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు. పారామిలిటరీ బలగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈసారి 9 డ్రోన్ల సహాయం ద్వారా కూడా హైదరాబాద్ సిటీ గణేష్ నిమజ్జనం పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కమిషనర్ ఆఫ్ పోలీస్ సిబి ఆనంద్ నేతృత్వంలో అడిషనల్ సిపిలు, అలాగే జాయింట్ సిపిలు, ట్రాఫిక్ మళ్లింపులు కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. సో ఈ ఎంజే మార్కెట్ అనేది జాంబాగ్ మార్కెట్ నుండి అటు అంటే ఆ పైన మార్కెట్స్ ఏవైతే ఉంటాయో ఇటు గౌలీపుర, అలాగే అంబర్పేట్, చాదర్ఘాట్, ఈస్ట్ జోన్ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో గణనాథులు కూడా ఈ మార్గం కూడా వెళ్తాయి. సో మనం చూస్తున్నాం ఎదురుగా వస్తున్న ఈ రూట్ మ్యాప్ అంతా కూడా సౌత్ జోన్ అంటారు. పాత బస్తీ నుండి చాలా వరకు వినాయక విగ్రహాల నుండి కూడా ఈసారి ట్యాంక్ బండ్ కి ఇక్కడ నుండి బయలుదేరుతాయి. సో సాగర తీరంలో దాదాపు 50,000 విగ్రహాలు, వినాయక విగ్రహాలు ఈరోజు నిమజ్జనం జరగనున్నాయి. కాబట్టి సౌత్ జోన్, అలాగే ఈస్ట్ జోన్, ఈస్ట్ సౌత్ వెస్ట్ జోన్, అలాగే నార్త్ జోన్ సంబంధించిన ఈ ప్రాంతంలో దాదాపు 15,000 పైగా వినాయక విగ్రహాలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. సో ఇప్పటికే కొన్ని వందల వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ బయలుదేరాయి. సో ప్రస్తుతం అయితే వినాయక విగ్రహాలన్నీ కూడా ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకుని వాటికి QR కోడ్ విధించారు. QR కోడ్ ఆధారంగా ప్రస్తుతం అయితే వినాయక విగ్రహాలన్నీ కూడా సాగర తీరానికి నిమజ్జనం భాగంలో కొనసాగుతున్నాయి. సో ఇటు కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా భక్తులు హైదరాబాద్లో నిమజ్జనం కళ్ళారా వీక్షిస్తూ ఉన్నారు. వినాయక నిమజ్జనం దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ప్రతిదీ ఏర్పాటు చేసింది. ఇటు ట్రై కమిషనరేట్ పరిశీలిస్తుందండి. ఇటు రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ దాదాపు 35 కిలోమీటర్ల మీద సాగే
గణేష్ శోభాయాత్ర కూడా నిమజ్జనానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. నగరంలో 13 కంట్రోల్ రూమ్లు ఉన్నాయి. అలాగే 30,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యం కోసం 160 పైగా బస్సెస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అలాగే గణేష్ సంబంధించిన యాక్షన్ టీమ్స్, ఫోర్స్, స్పెషల్ డ్రైవ్ ఫోర్స్ కూడా ఉన్నాయి. సో మొత్తంగా పరిశీలిస్తే గత ఏడాది జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని చాలా వరకు జాగ్రత్తలు పాటిస్తాం. ఎందుకంటే వారాంతంలో ఇటు గణేష్ నిమజ్జనం కూడా అనుకున్న టైంకి గణేష్ భారీ గణనాథుడు కూడా కిషన్ సాగర్ తీరం చేస్తున్నారు. బాలాపూర్ గణేష్ మరికొద్ది సేపట్లో వెళ్ళబోతున్నారు. సో మధ్య మధ్యలో కూడా విఐపీల రాక అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో విఐపీలకు రాకకు సంబంధించి కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అధికారులు కూడా, భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మరికొద్ది సేపట్లో ఎంజే మార్కెట్ నుంచి కూడా చాలా వేల సంఖ్యలో కూడా వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ బయలుదేరుతా ఉన్నాయి. మొత్తంగా ఎంజే మార్కెట్ వద్ద భక్తుల కోలాహలం, సందడి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇదే లేటెస్ట్ అప్డేట్. నోటీస్ రైట్ కిరణ్, మీరు హోల్డ్ లో ఉండండి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. పూర్తి అప్డేట్ అక్కడ నుంచి మా ప్రతినిధి సారంగపాణి అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు.